మనం 0 నంబర్ బ్రష్ తీసుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్ని ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలండి. అవుట్లైన్ వేసుకొని ఈ విధంగా అవుట్లైన్ వేసుకోవాలి. ఫస్ట్ అవుట్లైన్ వేసేది నేర్చుకోవాలన్నమాట. ఇది సెకండ్ క్లాస్ అన్నమాట. మనం ఒక డిజైన్ గీసిన తర్వాత ఫస్ట్ అవుట్లైన్ వేసేది నేర్చుకోవాలి. మనం అవుట్లైన్ వేసేటప్పుడు కలరు చాలా పల్చగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కలర్ ముద్దగా ఉందంటే మనకు అవుట్లైన్ వేసేకి బ్రష్ సరిగా పనిచేయదన్నమాట. ఈ విధంగా మనము అవుట్లైన్స్ ఫస్ట్ డిజైన్ని అవుట్లైన్ వేసుకోవాలి. అవుట్లైన్ వేసుకున్న తర్వాత మనము ఈ సపోజ్ ఈ ఫ్లవర్ని మనము ఫిల్ చేయాలన్నప్పుడు ఈ అవుట్లైన్ లోపలే మనము కలర్ని ఫిల్ చేయాలన్నమాట. ఈ విధంగా పైనుంచి ఎప్పుడైనా సరే కలర్ వేయాలంటే టాప్ సైడ్ నుంచి బాటమ్ వైపుకి మనము కలరింగ్ చేయాలన్నమాట. మనము 0 నంబర్ రౌండ్ బ్రష్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా 1వ నంబర్ ఫ్లాట్ బ్రష్ అండి. 1వ నంబర్ ఫ్లాట్ బ్రష్ ఇది తీసుకొని మనము ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఫిల్ చేసిన తర్వాత ఇది వెట్ అయిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత కలర్ ఆరిపోయిన తర్వాత మనకు నచ్చిన కలర్ తీసుకొని దానికి మళ్ళీ అవుట్లైన్ అనేది వేసుకోవాలన్నమాట. మధ్యలో అదే కలర్తో మనం దీన్ని ఫిల్ చేస్తాం. ఇలా ఈ విధంగా మనము ఫస్ట్ లైన్స్ నేర్చుకున్నాం కదండి. ఆ లైన్స్తో ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత అదే కలర్తో ఫిల్అప్ చేయాలి. తర్వాత ఫ్లవర్ ఫిల్అప్ అయిన తర్వాత ఆపోజిట్ కలర్తో ఆ లైన్స్ మనము వేసి ఆ కలర్ ఆ డిజైన్ని మనము కంప్లీట్ చేయాలన్నమాట. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనము కింది నుంచి స్ట్రోక్స్ ఇవ్వాలన్నమాట. అది కింది నుంచి చూడండి ఇలా
ఇలా స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఇది ఈ విధంగా డిజైన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకోటి ఇక్కడ లోటస్ వేసాను చూడండి. మనం ఈ చిటికెన వేలు సపోర్ట్ పెట్టుకున్నామంటే మనకు బ్రష్ అనేది పక్కకి వెళ్ళకుండా డిజైన్ అమ్మడి వస్తుందండి. మనం ఎప్పుడైనా సరే డిజైన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎడం వైపు ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. ఎడం వైపు ఎందుకు ఫిల్అప్ చేయాలంటే మనము కుడివైపు చేయి పెట్టినప్పుడు ఫస్ట్ మనం కుడివైపు మనము ఫిల్ చేసినాం అనుకోండి, మన చెయ్యి తగిలి పక్కనంతా కలర్ అంటుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఎడం వైపు కలర్ వేసిన తర్వాత కుడివైపుకి రావాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే కలర్ ఫిల్ చేసిన తర్వాత ఆ కలర్ డ్రై అయిన తర్వాతనే మనము అవుట్లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఫ్లవర్లో మనము కింది నుంచి స్ట్రోక్స్ పైకి ఇచ్చాము కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనము పైనుంచి కిందికి స్ట్రోక్స్ను ఇద్దాం. పైనుండి స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మిడిల్ పార్ట్ నుంచి ట్రై చేయాలన్నమాట. మిడిల్ పార్ట్ నుంచి మనము స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ రావాలి ఈ విధంగా. మనం వాడే బ్రష్ వచ్చేసి 0 నంబర్ రౌండ్ బ్రష్ అండి. తర్వాత మళ్ళీ ఇంకొక పార్ట్ పోయినప్పుడు అక్కడ కూడా మనం మిడిల్ పార్ట్ చూసుకొని మిడిల్ పార్ట్ దగ్గర నుంచి మనము స్ట్రోక్స్ని బిగించాలి. ఈ విధంగా మిడిల్లో స్టార్ట్ చేసి స్ట్రోక్స్ని మనము ఆ లైన్ అంబడి కింది వైపుకి మనము స్ట్రోక్స్ని ఇవ్వాలన్నమాట. తర్వాత మధ్యలో ఇలా మనము స్ట్రోక్స్ ఫస్ట్ క్లాస్లో మనము లైన్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాము. ఆ లైన్స్తో డిజైన్ ఎలా
వేసుకోవాలో కూడా ఈ క్లాస్లో మీరు గమనించండి. ఇప్పుడు మనము డిజైన్ ఫిల్ చేసి మనము స్ట్రోక్స్ ఇచ్చాము కదా, అలా లేకుండా ఫస్ట్ లైన్స్ డ్రా చేసి, అంటే డిజైన్లో లైన్స్ని డ్రా చేసి మనం ఫిల్ చేయకుండానే మనము స్ట్రోక్స్ని ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఎప్పుడైనా సరే స్ట్రోక్స్ బిగిన్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్ నుంచి కిందికి రావాలండి. ఇలా వేసిన తర్వాత మనకు మధ్యలో ఇది లీఫ్కి ఇలా ఉంటుంది కదా కాడ, దాన్ని ఇలా వేస్తాం. ఓకేనండి. ఇంకొక లీఫ్ వేస్తాను. మిడిల్ నుంచి మనము స్ట్రోక్స్ని లాగాలి, కింది వరకు లాగాలి. మనం బ్రష్కి కలరు ఫుల్గా తీసుకోవద్దండి. బ్రష్లో బిగినింగ్లో ఉంటుంది కదా, కొద్దిగా మాత్రమే బ్రష్లకు కలర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అంటే మనకి డిజైన్ అనేది ముద్దగా వస్తుంది. జస్ట్ కొద్దిగా అలా డిప్ చేసేసి ఈ విధంగా మనము స్ట్రోక్స్ని ఇవ్వాలన్నమాట. ఓకే. డిజైన్స్ని మనము స్ట్రోక్స్తో అంటే ఫిల్ చేయకోకుండా, కలర్తో ఫిల్ చేయకోకుండా ఓన్లీ అవుట్లైన్ వేసుకొని ఇలా స్ట్రోక్స్తో డిజైన్ని మనము నింపుకోవచ్చు. లేదు కలర్ నింపేసి అవుట్లైన్ ఇచ్చి తర్వాత మనకు స్ట్రోక్స్ పైనుంచి కావాలన్నా కింది నుంచి కావాలన్నా మనమే డిసైడ్ చేసుకొని, కింది నుంచి అయితే ఈ విధంగా స్ట్రోక్స్ ఇవ్వాలి, పైనుంచి అయితే ఈ విధంగా స్ట్రోక్స్ ఇవ్వాలి. ఓకే అండి. ఇప్పుడు ఏ డిజైన్ లేదు, ఒక గడ్డి వేయాలనుకున్నాం అనుకోండి. గడ్డి వేయాలనుకుంటే ఇప్పుడు చూడండి, ఒక లైన్ గీసుకొని పైన కొద్దిగా ఇంకా రాను కొద్దిగా వెడల్పుగా మనము గడ్డి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము ఇలా కూడా లీవ్స్, ఈ టైప్ లీవ్స్ కూడా ఉంటాయి కదండి, ఈ టైప్ లీవ్స్ కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ బిగినింగ్లో కొద్దిగా స్ట్రోక్ ఇవ్వాలి, మళ్ళీ వెళ్ళే కొద్దీ వెడల్పుగా పొడవుగా స్ట్రోక్స్ని మనము ఇవ్వాలన్నమాట. వంపుగా ఉన్నప్పుడు స్ట్రోక్స్ కూడా మనము వంపుగా ఇవ్వాలన్నమాట.
ఇలా ఒక్క కలర్తోనే ఇవ్వచ్చు, లేదంటే 2 కలర్స్ మనము 2 కలర్స్తో కూడా మనము లీవ్స్ని మనము డ్రా చేసుకోవచ్చు. మీకు వైట్ అంటే కనపడదు కాబట్టి చూడండి. ఇప్పుడు ఈ గ్రీన్ వాడాం కదా, గ్రీన్ కలర్లోనే మనము ఎల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా 2 కలర్స్ ఉపయోగించి కూడా మనము లైన్స్ని లీవ్స్ని వేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్ట్రోక్స్ ఇందాక వేసాం కదా, ఈ లీవ్స్ కూడా మనము అలాగే చేసుకోవచ్చు. ఇలా మనము ఈ లైన్స్ స్ట్రోక్స్తో డిజైన్ని ఫిల్ చేసి స్ట్రోక్స్ ఇవ్వచ్చు, లేదా ఫిల్ చేయకుండా ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చి మనము డిజైన్ని ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, దిస్ ఈజ్ థర్డ్ క్లాస్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 3 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నానండి. 3 నెంబర్ ఫ్లాట్ బ్రష్తో కూడా మనము డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము ఒక అవుట్లైన్ వేసుకున్నాం కదా, ఈ లీఫ్ని ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలో ఫ్లాట్ బ్రష్తో చూద్దాం. ఫస్ట్ ఫ్లాట్ బ్రష్ని మిడిల్లో ఈ విధంగా స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టి ఫస్ట్ ఒక స్ట్రోక్ ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లాట్ బ్రష్ని దాని వైపు తిప్పుకోవాలన్నమాట. డిజైన్ వైపు తిప్పుకొని మనము ఈ విధంగా పైనుంచి కిందికి స్ట్రోక్స్ అనేది లాగాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రష్ అండి. ఫ్లాట్ బ్రష్తో కూడా మనము డిజైన్ వేసుకోవచ్చు, తర్వాత స్ట్రోక్స్ ఇవ్వచ్చు ఈ విధంగా. ఏ ఫ్లాట్ బ్రష్ అయినా తీసుకోవచ్చు, ఏ నెంబర్ ఫ్లాట్ బ్రష్ అయినా మీరు యూజ్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మిడిల్లో వచ్చేసి మనము ఇలా స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా ఒక స్ట్రోక్ ఇచ్చిన తర్వాత బ్రష్ని మనము టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని లైన్ వైపు నుంచి కిందికి లాగాలన్నమాట బ్రష్ని. లైట్గా లాగాలండి, బలవంతంగా లాగకూడదు. పైన మనము స్ట్రోక్స్ ఇచ్చుకోవాలన్నమాట. మధ్యలో లైన్ వేసేటప్పుడు ఈ ఫ్లాట్ బ్రష్ని మనము స్ట్రైట్గా పెట్టుకొని ఇలా వేసేయాలన్నమాట.
అలాగే మనము ఫ్లవర్స్ని కూడా ఫ్లాట్ బ్రష్తో ఎలా వేయాలో చూద్దాం. మనం ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే ప్రొసీజర్ అన్నమాట. ఫస్ట్ అవుట్లైన్ని వేసుకోవాలి. అవుట్లైన్ ఫ్లాట్ బ్రష్తో అవుట్లైన్ వేసేటప్పుడు మనము ఈ బ్రష్ని మనము ఇలా నిటారుగా పెట్టుకోవాలన్నమాట. నిటారుగా పెట్టుకొని ఇలా వెడల్పుగా పెట్టుకోకుండా పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బ్రష్తో మనము ఈ డిజైన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ కలర్ అనేది అవుట్ సైడ్ పోకుండా ఉండే దానికోసం మనము అవుట్లైన్ గీస్తాము. గీసిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి ఈ విధంగా స్ట్రోక్స్. అదేవిధంగా మొత్తం. లేదు అంటే మనము జీరో బ్రష్తో అవుట్లైన్ వేసిన తర్వాత అయినా మనము ఫ్లాట్ బ్రష్తో మనము ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఇది కూడా అంతే అండి. మిడిల్ నుంచి మనము స్ట్రోక్స్ అనేది బిగించేయాలి ఈ విధంగా. మనం మధ్య మధ్యలో బ్రష్ని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే కలరు బ్రష్లో ఇరుక్కుపోయిందంటే మనకు స్ట్రోక్స్ అనేవి సరిగా రావన్నమాట. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు స్ట్రోక్స్ రాలేదు అంటే బ్రష్ని మనము నీళ్ళల్లో కొద్దిగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవాలి. లైట్గా లాగాలండి. బలవంతంగా ప్రెజర్ పెట్టకూడదు. మనం స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ప్రెజర్ పెట్టకూడదు అన్నమాట. ఎప్పుడైనా సరే స్ట్రోక్స్ మిడిల్లో నుంచి మనము స్ట్రోక్స్ని బిగించేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనము దీన్ని ఈ విధంగా ఫిట్ చేస్తాం. దీన్ని ఇలాగైనా మనము మన ఇష్టం అండి. దీనికి మళ్ళీ వేరే కలర్తో అవుట్లైన్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇలానే దాన్ని వదిలేసి మధ్యలో చిన్న చిన్న డాట్స్ వైట్ కలర్తో మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాం. తర్వాత మీరు స్ట్రోక్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రోక్స్ మనము ఇచ్చుకోవచ్చు అన్నమాట. కింది నుంచి ఇప్పుడు పైనుంచి ఇచ్చాము కదా, ఇప్పుడు కింది నుంచి ఇవ్వాలన్నమాట. ఇంకా కొద్దిగా బాగా కనపడాలి డిజైన్ అంటే ఈ విధంగా స్ట్రోక్స్ని మనము ఆపోజిట్ కలర్తో ఇచ్చుకోవాలన్నమాట. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. స్ట్రోక్స్ బాగా వచ్చే విధంగా మీరు ప్రాక్టీస్ చేసినారంటే ఏ డిజైన్ అయినా సరే మీరు బాగా వేయచ్చు అన్నమాట. కలర్ ఎప్పుడు మనకు పల్చగా ఉండాలండి. మరి పల్చగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. పల్చగా ఉంటే మనకి స్ట్రోక్స్ రావడం ఈజీగా ఉంటుంది. అదే కలర్ కొద్దిగా మందంగా ఉండింది అనుకోండి, స్ట్రోక్స్ వేయాలంటే కొద్దిగా బాగా రాదన్నమాట. చూడండి.
ఇప్పుడు మళ్ళీ మనము ఇంతసేపు పైనుంచి మనము స్ట్రోక్స్ ఇస్తూ డిజైన్ని ఫిల్ చేసాం కదా. ఇప్పుడు కింది నుంచి స్ట్రోక్స్ ఇస్తూ డిజైన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇలా మిడిల్ పార్ట్లో నుంచి స్ట్రోక్స్ ఇలా కూడా మనము డిజైన్ని ఫిల్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో వైట్, మిడిల్లో వైట్ ఇచ్చినామంటే చాలా అందంగా కనిపిస్తుంది. మీరు స్ట్రోక్స్ ఇవ్వాలనుకుంటే రౌండ్ బ్రష్తోనే ఇచ్చుకోవచ్చు, లేదంటే ఫ్లాట్ బ్రష్తో అయినా ఇచ్చుకోవచ్చు. అంటే డిజైన్ చిన్నదిగా ఉన్నప్పుడు 0 నెంబర్ రౌండ్ బ్రష్ వాడండి, డిజైన్ పెద్దగా ఉన్నప్పుడు ఫ్లాట్ బ్రష్ వాడండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం మధ్యలో డాట్స్ పెట్టినామంటే ఇదొక డిజైను. మనము డిజైన్ అంతా కూడా ఈ విధంగా సింపుల్గా ఈ పద్ధతిలో మనము డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే ఈ పద్ధతిలో అయినా మనము డిజైన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఓకే.